పల్నాడు జిల్లాలోని పిడుగురాళ్ల మండలం వీరాపురం పంచాయతీ 3 గ్రామాల సమ్మేళనం. టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి ఎరపతినేని శ్రీనివాసరావు సహకారంతో పర్వతనేని రామారావు వారి అనుచరులు వీరాపురం గ్రామానికి చెరువు తవ్వించి నీరందించారు. ఈ విషయంలో పెద్ద భగీరథ ప్రయత్నమే చేశారు. చెరువు కబ్జా చేసిన వారిని ఖాళీ చేయించి ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తున్నారు. దాదాపు 2500 మంది దాహార్తి తీర్చారు. ఎరపతినేని సహకారంతో పర్వతనేని రామారావు తన 25 సెంట్ల సొంత భూమిని శ్మశానానికి దానంగా ఇచ్చారు. అలాగే ఊర్లో 2 కోట్లతో సీసీ రోడ్ల నిర్మాణం కూడా చేపట్టారు. అందుకే ఈ ఎన్నికల్లో ఎరపతినేని శ్రీనివాసరావును ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామంటున్నారని వీరాపురం గ్రామస్తులు. అక్కడి నుంచి మా ప్రతినిధి సాంబశివరావు అందిస్తున్న స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. 20 రోజుల్లో మాత్రమే ఉన్నాయి. ప్రస్తుతం అయితే ఆ ఎన్నికలకు సంబంధించి ఎవరైతే నాయకులు ఉన్నారో నాయకులంతా కూడా గతంలో వాళ్ళు చేసినటువంటి అభివృద్ధిని చూపిస్తూ కూడా ఎన్నికలు ఓట్లు అడుగుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మనం గురజాల నియోజకవర్గంలో ఉన్నాము. గురజాల టీడీపీ అభ్యర్థిగా మరోసారి ఎరపతినేని శ్రీనివాసరావు ఇక్కడ నుంచి పోటీ చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం అయితే ఎరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో వాళ్ళ అనుచరులు కావచ్చు, వాళ్ళ ముఖ్య నాయకులు చేసినటువంటి అభివృద్ధిని చూపెట్టుకుంటూ కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం వీరాపురంలో ఉన్నాం. మనం చూసే ఈ చెరువు చూడొచ్చు. వీరాపురం గ్రామస్తులు ఆ రోజు టీడీపీ హయాంలో పూర్తిగా కూడా ఈ చెరువుని నిర్మించారు. అప్పట్లో ఈ పంచాయతీ వీరాపురం పంచాయతీకి సంబంధించి నీటి ఎద్దటి తీవ్రంగా ఉండేది. ఆ రోజు అంటే ముందస్తు ఆలోచనతో నీటి సమస్య రాకుండా కూడా ఈ చెరువుని నిర్మించడం జరిగింది. అదేవిధంగా ఇందాక మనం విజువల్స్తో చూసినట్టు కూడా ఈ గ్రామంలో రహదారులు కావచ్చు, అదేవిధంగా ఇంకా శ్మశానం కావచ్చు, ఈ గ్రామాన్ని అంతా కూడా అభివృద్ధి పదంలో సొంత నిధులతో, అదేవిధంగా పార్టీ సహకారంతో ఎరపతినేని శ్రీనివాసరావు సహకారంతో కూడా ఈ యొక్క గ్రామాన్ని పూర్తిగా అభివృద్ధి చేశారు. ఇక్కడ 2 చెరువులు ఉన్నాయి. 2 చెరువుల్లోంచి నీరు కూడా ఈ 5 గ్రామ పంచాయతీలన్నిటికీ కూడా ఈరోజు మంచినీళ్ళు అందిస్తున్నటువంటి పరిస్థితి. దానికి తోడుగా ఇక్కడ ఆహ్లాద వాతావరణం, అంటే పూర్తిగా కూడా ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, పచ్చని చెట్లతో ఈ గ్రామాన్ని అంతా కూడా అభివృద్ధి చేసుకున్నారు. ఈ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించినటువంటి పర్వతనేని రామారావు ఉన్నారు. పూర్తిగా గ్రామంలో పూర్తిగా 2 కోట్ల రూపాయల నిధులతో రోడ్ల నిర్మాణం కావచ్చు, అదేవిధంగా ఇటువంటి చెరువు నిర్మాణాలకు కావచ్చు, శ్మశానానికి కావచ్చు, పూర్తిగా ఆయన సహకరించినటువంటి పరిస్థితి. అది కూడా ఆయన వాళ్ళ నాయకుడు ఎరపతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో ఆయన పూర్తి డెవలప్మెంట్కి పూనుకున్నారు. మరి అదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు రామారావు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఇప్పుడు ఈరోజు ఎన్నికలు వస్తూ ఉన్నాయి, మళ్ళీ మీ నాయకుడు ఎరపతినేని శ్రీనివాసరావు మళ్ళీ పోటీ చేయబోతా ఉన్నారు. ఈరోజు మీరు వీరాపురాన్ని ఈ చెరువు కావచ్చు, రహదారులు కావచ్చు, ఇటువంటి అన్నీ కూడా అభివృద్ధి చేశారు. మీరు సర్పంచ్గా కూడా ఓడిపోయినట్లుగా తెలుస్తుంది. గతంలో ఇంత చేసినాక కూడా ఏమనిపించింది? మళ్ళీ అయినా కూడా మీరు ప్రస్తుతం ఆ అభివృద్ధి కొనసాగిస్తున్నట్లుగా తెలుస్తుంది ఎరపతినేని ఆధ్వర్యంలో. ఎట్లా ఉంది? ఏ విధంగా చేశారు అభివృద్ధి? ఏ విధంగా అంటే బాగా అంతా కూడా మన సొంత డబ్బులతో కూడా కొంత చేయడం జరిగింది సార్. శాంతినగరంలో మనం ఒక ఓడిపోయినా కూడా ఒక బ్రిడ్జి ఒకటి మన సొంత డబ్బులతో కూడా కట్టించాం సార్. మళ్ళీ అదేవిధంగా ఇంకా చేయాల్సినవి కూడా రేపు మళ్ళీ ఎమ్మెల్యే గారు గెలిచినాక, ఎరపతినేని శ్రీనివాస గారు గెలిచినాక మళ్ళీ మన పొలాల రోడ్లన్నీ కూడా వాళ్ళ సహకారం కొంత, మా సొంత డబ్బులతో కూడా కొంత తీసుకొని పొలాల రోడ్లు మొత్తం కూడా పోయాలి. ఈ చెట్లు ఇవన్నీ కూడా మేము సొంత డబ్బులతో తీసుకొచ్చి మీరు మంచినీటి చెరువు కట్టేటప్పుడు కూడా కొన్ని సమస్యలు వచ్చినట్లుగా తెలుస్తుంది. ఈరోజు ఈ చెరువు ద్వారా సమస్యలు వచ్చినా మీరు చెరువును కట్టించారు. ఈ చెరువు ద్వారా ఎన్ని గ్రామాలకి మంచినీళ్ళు వెళ్తా ఉన్నాయి? ఇప్పుడు అంటే మంచినీళ్ళు అందరూ తాగుతారు కాబట్టి, మంచినీళ్ళు అందరికీ అవసరం కాబట్టి, ఇప్పుడు ఈ లబ్ధి పొంది అందరు ప్రజలు ఏమంటున్నారు? ఆ రోజు కొంతమంది ఒక 20 కుటుంబాల వాళ్ళకి కొంచెం అన్యాయం జరిగినమాట వాస్తవం. కానీ ఈరోజు వాళ్ళు కూడా అనుకుంటున్నారు, వాళ్ళలో కొంతమంది కూడా, ఇది కనుక చెరువు లేకపోతే ఈరోజు మన పల్నాళ్ళు చూసుకుంటే ఎక్కడైనా సరే నీళ్ళు లేక చాలా అల్లాడిపోతున్నారు. రాత్రి 1 గంట 2ంటికి కూడా ఆడవాళ్ళు నీళ్ళు బిందెలతో రోడ్డు మీద నిలబడుతున్నారు. ఆ పరిస్థితి మా ఊళ్ళో లేదు. మా ఊళ్ళో రోజు కూడా దాదాపు 10 గంటలు నీళ్ళు వస్తున్నాయి. దాదాపు 450 నుంచి 500 కలెక్షన్లు ఉన్నాయి. ఇంటి కలెక్షన్లు అందరికి కూడా నీళ్ళు బాగా అందుతున్నాయి. చాలా బాగుంది వీరాపురం. ఇంకా కూడా రేపు భవిష్యత్తులో శ్రీనివాసరావు గారు గెలవాలి, చంద్రబాబు నాయుడు గారు వచ్చినాక మా ఊరిని బాగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మా సొంత నిధులు కూడా ఒక 40 లక్షలు ఊరి కోసం ఇద్దాం అనుకుంటున్నాం మేము. ఆ డబ్బులతో పొలాల రోడ్లు కానీ, ఇంకా శ్మశానాలు కొంత డెవలపింగ్, శ్మశానాలకు ఈ ఊరిలో కూడా శ్మశానం కొంచెం ఇంకా రిపేర్ చేసుకోవాల్సింది. దాంట్లో గవర్నమెంట్లో 10 లక్షలు చేశారు. ఇంకా కూడా చేయాల్సిన పరిస్థితి ఉంది అక్కడ. మీరు ఎట్లా చూస్తారు ఈరోజు? అంటే ఈ గ్రామం ఎట్లా ఉంది? గ్రామ అభివృద్ధి ఎట్లా ఉంది? రేపు ఇది కూడా టీడీపీ హయాంలో చేసినట్టుగా తెలుస్తూ ఉంది. ఎట్లా ఉంది? గురజాల నియోజకవర్గంలో చూసినట్లయితే మా పిడుగురాల మండలం వీరాపురం గ్రామంలో 92, 93 రాజకీయాల్లోకి వచ్చారు ఎరపతినేని శ్రీనివాసరావు గారు. 94 నుంచి అప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా ప్రతిపక్షంలో ఉన్నా కానీ, అధికారంలో ఉన్నా కానీ, అధికారం లేకపోయినా కానీ ప్రతి ఊరును కూడా సొంత కుటుంబంలో చూసుకుంటాడు ఈ కాన్స్టిట్యున్సీ ఎమ్మెల్యే గారు ఎరపతినేని శ్రీనివాసరావు గారు. అప్పటి నుంచి అభివృద్ధి అంటేనే తెలుగుదేశం పార్టీ. ఈరోజు మీ గ్రామంలో మంచినీటి చెరువులు ఉన్నాయి, అదేవిధంగా రహదారులు ఉన్నాయి. మరి మిగతా గ్రామాలు కూడా మీలాగా స్ఫూర్తి తీసుకునే పరిస్థితి ఏమైనా ఉందనుకో? నియోజకవర్గం మొత్తం కూడా మా చెరువును మెచ్చుకోవాలి. మా చెరువు ద్వారా నీళ్ళని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటికి కూడా
ఈ నీళ్ళని వాటర్ ట్యాంక్ ద్వారా ఇంటికి సప్లై చేస్తాం. ఎక్కడ కూడా ఈ కాన్సెన్సీలు ఈ చెరువులు ఈ విధంగా లేవు. దానికి మెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. కాన్సెన్సీ మొత్తం కూడా మా గ్రామాన్ని మెచ్చుకోవాలి. మా గ్రామ పార్టీ నాయకులు అయితే గ్రామ పార్టీ నాయకులు టీడీపీ వాళ్ళు మెచ్చుకోవాల్సిన అవసరం అయితే ఈ కాన్సెన్సీ మొత్తం కూడా మెచ్చుకోవాలని నేను చెబుతాను ఈ సందర్భంగా. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు ఎప్పుడో చాలా గ్రామాలు ఈరోజు నీళ్ళు లేక తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నాయి. అటువంటిది ఈరోజు మీ గ్రామం మంచినీటితో ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉన్నది. అంటే అది ముందస్తు మీరు ఆలోచన చేసుకోవడమేనా దీనికి కారణం? ఆ రోజు ఎరపతినేని గారి శ్రీనివాసరావు గారి సహకారంతో మనం పర్వతనేని రామారావు గారి ఆధ్వర్యంలో ఆ రోజు ఒక 10-15 కుటుంబాలు ఇబ్బందులు పడ్డా కానీ ఇవాళ ఊరు మొత్తం బాగా ఇదిగా ఉంది. వాళ్ళకి కూడా అన్యాయం జరిగినప్పుడు వాళ్ళకి కూడా న్యాయం చేస్తానని చెప్పాడు సార్ మొన్న వచ్చినప్పుడు. పంచాయతీ మాత్రం బాగా అభివృద్ధిలో ముందుకెళ్తుంది. పర్వతనేని రామారావు గారి ఆధ్వర్యంలో సిమెంట్ రోడ్లు కానీ మొత్తం సిమెంట్ రోడ్లు అయిపోయాయని ప్రస్తుతం. ఈ వాకింగ్ ట్రాక్ కూడా మన చేశాడు అన్నయ్య డబ్బులతోనే. ముందు కూడా ఇంకా ఎరపతినేని గారు శ్రీనివాస గారు విసరిస్తే ఇంకా 2-3 కోట్ల నిధులతో అన్నీ చేయాల్సినవి చాలా ఉన్నాయి పనులు ఊళ్ళో. అవన్నీ కూడా ముందుకు తీసుకెళ్తామని చెప్తున్నాను. మీరు చెప్పండి, అంటే ఇప్పుడు చెప్పండి రామారావు గారు, ఇప్పుడు మీ గ్రామస్తుల మాటలు కూడా విన్నాము. భవిష్యత్తు కార్యాచరణ ఎలా ఉండబోతా ఉంది? రేపొద్దున మరి ఎరపతినేని ఇప్పుడు పోటీ తీవ్రంగా ఉంది. ఒక పక్క వైసీపీ ప్రభుత్వం మేము వస్తాం అధికారంలోకి చెప్తున్నారు, మరి ఎరపతినేని శ్రీనివాసరావు నిలబడతా ఉన్నారు. ఎట్లా ఉండబోతుంది భవిష్యత్తులో? ఒకవేళ మీ పార్టీ వస్తే డెవలప్మెంట్ ఉంటుంది అనుకోవచ్చా గురజాలకి? చాలా బాగుంటుంది సార్. మన ఎరపతినేని శ్రీనివాసరావు గారు ఓడిపోయినా కూడా జనం మధ్యలో ఉండి ఏ సమస్య వచ్చినా చిన్న సమస్య వచ్చినా కూడా వస్తున్నాడు. ఆయన ప్రతి కార్యక్రమాలకు హాజరవుతున్నాడు. ఈసారి మన సార్ 30,000 మెజార్టీ పైసలతో గెలుస్తాడు. ఆయన మినిస్టర్గా కూడా చూడాలనుకుంటున్నాం మేము. ఆయన మినిస్టర్ అయితే మా పల్నాడు మొత్తం కూడా డెవలప్ కావాలని మేము కూడా కోరుకుంటున్నాం. మంచి నాయకుడు, అట్లాంటి నాయకుడు ఈ పల్నాడులో మళ్ళీ ఇటు ఎంపీ గారు కూడా మాకు మంచి నాయకుడు దొరికాడు. దానివల్ల మాకు మంచి ఇది జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నాం మేము. రైట్, మొత్తంగా చూడొచ్చు. అంటే పార్టీలతో సంబంధం లేకుండా ఆ రోజు మేము అంటే ఓడిపోయినప్పటికి కూడా ఈ గ్రామ అభివృద్ధి దిశగా ముందుకెళ్ళామని చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఆ రోజు ముందస్తుగా ఆలోచించబట్టి ఈరోజు గ్రామంలో అందరూ కూడా మంచినీళ్ళు తాగుతున్నటువంటి పరిస్థితి. దానికి ఎరపతినేని శ్రీనివాసరావు కూడా ఎంతో సహకారం అందించారు. అయితే ఈసారి కూడా ఎన్నికల్లో తప్పకుండా గెలుస్తాము, ఎరపతినేని శ్రీనివాసరావుని గెలిపించుకుంటాము. అదేవిధంగా ఈ పల్నాడు ప్రాంతాన్ని, అది ముఖ్యంగా గురజాల నియోజకవర్గాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తామని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎరపతినేని శ్రీనివాసరావు అనుచరులు అదేవిధంగా వీరాపురం గ్రామస్తులు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో సాంబశివరావు, ఐ న్యూస్, వీరాపురం, పల్నాడు జిల్లా.